వీడియో వచ్చేసి చూడడం కాదు నాన్న, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. పక్కనున్న గంట సింబల్ కొట్టి సబ్స్క్రైబ్ చేయాలి నాన్న. ఎందుకు పిలిచాడు ఏంటాడు, అది కూడా పండగ టైంలో. సంక్రాంతి టైంలో కూడా ఆఫీస్కి రమ్మంటాడంట్రా సైకోగాడు. అందరిలా మనకు కూడా ఏ బస్ టికెట్ ట్రైన్ టికెట్ దొరకకుండా ఈ పాటి ఊరికి చెక్కేసేవాళ్ళం. నిన్న ఆర్టీసీ బస్ కౌంటర్లో 3 గంటలు నించున్నాను తెలుసా, అయినా టికెట్ దొరకలేదు. ఈ కాలంలో కూడా కౌంటర్ క్యూ అంటావేంట్రా, ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చుగా. ఆన్లైన్ అవన్నీ నాకు అర్థం కావు. అయినా మనకు తెలియకుండా బుక్ చేయడానికి వెళ్తే ఎక్కడ మనం బుక్ అయిపోతామో అని. అలా ఈ పండగకి మీ ఊరిని మిస్ అయ్యావు అనమాట. అసలే సిరాకులో ఉంటే మళ్ళీ ఎక్కడ పిలిచి వాటిని పెడతాడో నాకు భయం వేస్తుంది. అయినా మనమే ఎక్కువ ఆలోచిస్తున్నాం రా. ఎవరికేం తెలుసు, ఏమో పండగని పిలిచి ఇన్సెంటివ్స్ ఇస్తాడేమో. ఏంటి మన బాసు ఇన్సెంటివ్స్? ఇన్సల్ట్స్ తప్ప ఎప్పుడైనా ఇన్సెంటివ్స్ ఇచ్చాడా ఇన్సెన్సిటివ్ ఫెలో? ఏం మాట్లాడదు. ఈడొకడు బాస్ పిలిచాడంటే చాలు ఓ తెగ భయపడిపోతా ఉంటాడు. రే ఈడు కూడా బుక్ అయిపోయాడురా. ఏంట్రా అలా వెనక్కి తిరిగి చూస్తూ వస్తున్నావు? అక్కడ ఎంట్రన్స్ లో ఉంది ధీరజేనా? ధీరజా? అమ్మ ఈడేంట్రా ముగ్గులేస్తున్నాడు? సూపర్. హే హ్యాపీ సంక్రాంతి గైస్. సంక్రాంతి తర్వాత ఇలాంటి పనులు చేసి మమ్మల్ని ఎందుకు భయభ్రాంతులను గురి చేస్తున్నాం? మన కంపెనీలో ప్రతి ఇయర్ జరిగి ఈ ఇయర్ జరగంది ఏంటో తెలుసా? రివ్యూ మీటింగ్. సినిమాలకి రివ్యూ అంత ఇంపార్టెంటో మన ఎంప్లాయీస్ కి రివ్యూ మీటింగ్ అంత ఇంపార్టెంట్. కానీ మన బాస్ ఇయర్ మొత్తం ట్రిప్ లేయడమే సరిపోయింది. మనం బాస్ లేడని పనికి కొట్టి ట్రిప్ అయ్యాం. ఇప్పుడు ఆడొచ్చి మనకు బ్యాండ్ వేస్తాడు. ఏముంది, సంక్రాంతి టైంలో సంకనాగిపోతాం. ఇప్పుడు ఎలా ఇది ఏముంది, మనకు ఉండేదిగా మామూలుగా. సార్ ఏంటిది? పండగ కదా సార్, సంక్రాంతి ముగ్గేసాను. ఇది పండక్కేసిన ముగ్గులా లేదు, పొలిమేరలో చాతపడికేసిన ముగ్గులా ఉంది. లేదు సార్, ఫోన్ లో ఫోటోలో బాగా వస్తున్నాయి. రండి ఫోటో తీస్తా. నన్నంత ఈజీగా ముగ్గులోకి దింపలేరు. ఒక్కొక్కరిగా నా క్యాబిన్ లోకి రండి. రివ్యూ మీటింగ్ తో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. సంక్రాంతి సంబరాలు ధీరు, ఈసారి సంక్రాంతికి ఊరెళ్ళలేదే? వెళ్దామని అనుకున్నా, కానీ అదేంటో సెల్ టవర్ కి దూరంగా వెళ్తే సిగ్నల్ స్ట్రెంత్ తగ్గినట్టు మన ఆఫీస్ కి దూరంగా వెళ్తే నా మెంటల్ స్ట్రెంత్ తగ్గుతుంది. అబ్బా, అందుకే ఊరికన్నా మన ఆఫీస్ లో చేసే పని బెటర్ అని ఊరుకున్నా. సరే గాని ఈసారి ఏంటి నీ వర్క్ ఎఫిషియన్సీ బాగా తగ్గిపోయింది? ఎస్. ఎందుకని నువ్వు ఇలా వెనకబడిపోతున్నావు? బాణం వేయాలంటే తీగని వెనక్కి లాగాలి. ఎంత వెనక్కి లాగితే అంత ముందుకి దూసుకుపోతుంది. మరీ ఎక్కువ లాగితే తీగ తెగిపోద్ది. కరెక్ట్. అవునేంటి బయట ముగ్గులేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అయ్యో సాయి, నేనా ఓవర్ యాక్షన్? ఇదే 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 నీకు జీతం ఇచ్చేది ప్రాజెక్ట్ లో బగ్స్ తీయడానికి, ఆఫీస్ బయట ముగ్గులు వేయడానికి కాదు. అయినా వేస్తే వేసావు. ఆ ముగ్గు మీద నీ ప్రాజెక్ట్ ఫైల్ పెట్టుండాల్సింది. ఏ సాయి? ఏం లేదు, ఈ టైంలో ముగ్గుల మీద గొబ్బెమ్మలు పెడతారు కదా, అదే కౌషిట్. దాని బదులు నీ షిట్టి ప్రాజెక్ట్ పెట్టుంటే సరిపోయేది అంటున్నా. సాయి ఇలా తిడుతుంటే సిగ్గుగా లేదు? ఉంది సాయి. అలా ప్రతిదానికి గంగిరెద్దుల తలూపడం కాదు, సమాధానం చెప్పు. ఈసారి బాగా చేస్తా సాయి. ఏంటది, ప్రాజెక్టా ముగ్గా? రెండు. తేడా కొట్టిందో అప్పుడు చెప్తా. ట్రస్ట్ మీ సాయి. బాబు గంగిరెద్దు, కాస్త బయటికెళ్ళి అక్కడున్న ఎద్దుల్లో ఒకదాన్ని లోపలికి తోలు. నమస్తే సార్. నమస్తే శివ.
సార్ మీకు ప్రత్యేకంగా భోగి శుభాకాంక్షలు. అంత ప్రత్యేకంగా ఎందుకు? మాలాంటి భోగిలను కూడగట్టుకుని నడిపించే ఇంజన్ మీరే కదా సార్, అందుకు. భోగి అంటే రైలు భోగీలు కాదు శివా. కాదా? అసలు భోగి రోజు రాత్రి ఏం చేస్తారో తెలుసా? పడుకుంటారేమో సార్. దానికంటే ముందు భోగి మంటలు వేస్తారు. భోగి మంటల్లో పాత సామాన్లు వేస్తారు. ఇర్రెలవెంట్ బట్ నైస్ ఇన్ఫర్మేషన్. ఇంతకీ ఈ రోజు నైట్ ఫైర్ లో ఏం వేస్తున్నారు? ఫైర్ లో ఏమేస్తున్నావు అన్నది పక్కన పెడితే నిన్ను ఇవాళ ఫైర్ చేస్తున్నా. సార్ నువ్వు మన కంపెనీలోనే ఓల్డెస్ట్ ఎంప్లాయీ కదా. ఎలాగో పనిలో పెద్ద పీకిందని లేదు, అలా అని అప్డేట్ కావట్లేదు. అందుకే నిన్ను ఫైర్ చేసి భోగి జరుపుకుందాం అనుకుంటున్నాం. సార్ 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 అదేంటి సార్? బయట ఫ్రీగా ఇంటర్న్షిప్ చేసే వాళ్ళు ఉండగా డబ్బులు పెట్టినా పని చేయని ఎంప్లాయీస్ కి డబ్బులు ఇచ్చి మరీ కంపెనీలో పెట్టుకుంటే దెబ్బడిపోతామేమోనని. అలా అనకండి సార్. ఈసారి భోగి మంటలో తగలబెట్టేది పాత బట్టలు కాదు, పాత పడిపోయిన నా కట్టుబాట్లు. అది ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. సార్ అలానే ఆ బయోమెట్రిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. నా కోసం ఒక అటెండెన్స్ రిజిస్టర్ పెట్టించవచ్చు కదా సార్? అటెండెన్స్ రిజిస్టరా? ఇందాకే కదయ్యా అప్డేట్ అవుతానన్నా, మళ్ళీ స్కూల్ పిల్లల అటెండెన్స్ రిజిస్టర్ అడుగుతావేంటి? సారీ సార్, సారీ సార్. నేను అడ్జస్ట్ చేసుకుంటాను సార్. ఏం సిద్ధు, పతంగులు ఎగరేసావా? ఎగరేసాను సాయి. ఎంతెత్తుకు ఎగిరింది ఏంటి? డీలొదిలి ఎగరేస్తే పతంగు పర్వతం అంతా ఎత్తుకు ఎగిరింది సాయి. మరి మన కంపెనీకి వచ్చే డీల్స్ అన్ని వదిలేసి పాతాళంకి ఎందుకు తొక్కేసావు సిద్ధు? క్లయింట్ ని జీల్ తో డీల్ చేస్తావు అనుకుంటే వాడిచ్చే డబ్బుకి అమ్ముడుపోయి మన కంపెనీ సీక్రెట్స్ ని స్టీల్ చేస్తావా? సాయి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీ హానెస్టీని టెస్ట్ చేయడానికి వాడిని నేనే ప్లాన్ చేశా. సాయి మీరు ఫీల్ అవ్వకండి సాయి, నా వల్ల జరిగిన డ్యామేజ్ నేనే హీల్ చేస్తాను. అలా చేయలేదో నీ స్కిన్ ని పీల్ చేస్తా, నీ రక్తాన్ని పీల్ చేస్తా, నీ ఆఫీస్ నుంచి పీకేస్తా. అమ్మో, అప్పుడు నేనేం చేస్తాను? రోజుకు ఒకటే పూట మీల్స్, పని లేక ఇన్స్టాలో రీల్స్. ప్లీజ్ సాయి, మీ ముందు నీల్ చేస్తా. ఒక్క ఛాన్స్ ఇచ్చోండి, నాలోని హార్డ్ వర్కర్ని మీకు రివీల్ చేస్తా. అది చూస్తా. వస్తా. హలో సార్. ఎందుకంత నర్వస్ ఫీల్ అవుతున్నావు? అంటే సార్ అది అందరి మీద ఫైర్ అవుతున్నారు, అదే ఊపులో నన్ను ఎక్కడ ఫైర్ చేస్తారేమో అని కొద్దిగా భయంగా ఉంది సార్. ఈ భయం నేను క్యాబిన్ కి పిలిచేటప్పుడే కాకుండా క్యాలెండర్ ఇయర్ మొత్తం ఉంటే బాగుండేది. సార్ ఐమ్ ట్రైయింగ్ మై బెస్ట్ సార్. ట్రైయింగ్ యువర్ బెస్టా? అంటే ఇదే నీ బెస్టా? అంటే దీనికి మించి ట్రై చేయడానికి ఏం లేదనమాట. నీ బెస్టే వేస్ట్ లా ఉన్నప్పుడు నిన్ను పెట్టుకోవడం శుద్ధ వేస్ట్ కదా. సార్ 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 అలా అనకండి సార్, నేను నిజంగానే ట్రై చేస్తున్నా సార్. రేపే నీకు లాస్ట్ డే. సార్ కనుమ రోజు కాకి కూడా బయలుదేరదంటారు, అలాంటిది నన్ను గెంటేస్తారా? ఎస్, ఇదే నేను కనుమకి నీకిచ్చే కానుక. ఇక నువ్వు కనుమరుగైపోవచ్చు. సార్ అసలు ఎప్పుడు చూసినట్టే లేదు నిన్ను. కాలేజీలో క్లాసులు బంక్ కొట్టినట్టు కంపెనీ కూడా బంక్ కొట్టేస్తున్నావా? నీలాంటి వాళ్ళని అసలు పీకేయాలి. నన్ను అసలు పీకక్కర్లేదు సార్, నేను ఈ కంపెనీ ఎంప్లాయే కాదు. మరి ఏసీ సర్వీసింగ్ బుక్ చేశారు కదా, చేయడానికి వచ్చా. ఓ సారీ. ఫుల్ హీట్ మీద ఉన్నాడు, తొందరగా ఏసీ రిపేర్ చేసి కూల్ చేయాలి. ఏంటి శేషు? సార్ ఇదిగోండి సార్. ఏంటిది? పొంగల్ సార్, హ్యాపీ పొంగల్. పొంగల్ ఇచ్చి నా చేత మింగులు తప్పించుకుందాం అనుకుంటున్నావా? అర్థం కాలేదు సార్. నీ రెజ్యూమ్ ఫేక్ అని తెలిసింది. ఇందులో నువ్వు రాసిన ప్రతి లైన్ అబద్ధమే, పిన్ చేసిన ప్రతి సర్టిఫికెట్ ఫేకే. సార్ వర్క్ పరంగా నా మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? వర్క్ పరంగా నా మీద ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా? మరి సర్టిఫికెట్స్ ఒరిజినల్ అయితే ఏంటి, ఫేక్ అయితే ఏంటి సాయి? పనిలో చేరడానికి 100 మార్గాలు ఎత్తుక్కుంటాం, చేరాక చర్చించడం వేస్ట్ సాయి. థింక్ ప్రొడక్టివ్ సాయి. హలో, యూ హ్యావ్ నో రైట్స్ టు సే వాట్ ఐ షుడ్ డూ ఆర్ థింక్. ఓకే సాయి కమాన్, దిస్ ఈస్ ఫెస్టివల్ టైం, టెక్నికల్లీ మాకు హాలిడే టైం. మీకు పిలిచే ఏ ఒక్క రేటు లేదు, అలాంటిది మీరు ఈ టైంలో పిలవటమే ఎక్స్ట్రా. అది మేము సీరియస్గా తీసుకుని ఇక్కడ దాకా రావటం ఇంకా ఎక్స్ట్రా. వచ్చాక ఏంటి సాయి ఈ పాయింట్లెస్ డిస్కషన్లు? సంక్రాంతికి ఎవడన్నా పిండి వంటలు తింటాడు, మేము బాస్ చేత దొబ్బులు తింటున్నాం. రెజ్యూమ్లో రాసిన ప్రతి లైన్ ఫేక్ అన్నావు కదా, ఇదిగో నా వీక్నెస్ లో కోపం అని రాశాను. చూసావు నా కోపం? వీక్నెస్ మాత్రమే కరెక్ట్ గా రాసావు అనమాట. కరెక్ట్ గా రాశాను, కంప్లీట్ గా కాదు. అంటే నాకు ఇంకో వీక్నెస్ ఉంది. నా కోపం కంట్రోల్ కాలేదనుకో, నాలో ఉన్న జమలకుడు యానిమల్ బయటకు వస్తాడు. పొంగల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ శేషు. హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ సాయి. అది మాత్రం భయం ఉండాలి. ఎంత కార్పొరేట్ అయినా మనతో కోఆపరేట్ చేయని ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు. వాళ్ళని భరించడం తప్ప బాధపడి ప్రయోజనం ఏమి ఉండదు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ వాట్ నాట్ కి ఇప్పుడు చెప్పండి రా. వీక్ అంతా తెలిసి తెలియక చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా సండే చర్చికి వెళ్ళి ఫాదర్తో చర్చిస్తాడు. కన్ఫెస్ చేస్తే మన పాపాలన్నీ కడిగిపోతాయని నమ్మకం. అందుకే కదా ఇవాళ ఆఫీస్లో కూడా సెట్ చేశాడు. మళ్ళీ మండే నుంచి పాపాల కోట ఫ్రెష్ గా స్టార్ట్ చేయొచ్చానేగా. అలా తీసి పారేకు. ఈ స్పిరిచువల్ గ్రోత్ ని లైట్ తీసుకున్నాం అనుకో, మనం చర్చి స్పిరిట్స్ అయినా మన ఆత్మలు కూడా శాంతించవు. ఏంటిది ఏదేదో చెప్పి భయపడుతుంది? అయినా మనం చేసే పాపాలన్నీ దేవుడికి ముందే తెలిసినప్పుడు మళ్ళీ కన్ఫెషన్స్ ఎందుకు? ఇప్పుడు కన్ఫెషన్స్ వల్ల సిన్స్ పోతాయంటే జానీ సిన్స్ వచ్చి కన్ఫెస్ చేస్తే ఉత్త జానీ అయిపోతాడా? ఆపుతావా?